హాయ్ 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 ఎలా ఉన్నారండి అందరూ? మన తెనాల్లో చేనేత హస్తకళ మేళ స్టార్ట్ అయిపోయింది. అది ఎక్కడ అని అనుకుంటున్నారా? జిలేబీ కొట్టు సెంటర్, పాత సత్యనారాయణ థియేటర్లో ఈ మంత్ ఆగస్టు 10వ తారీఖు నుంచి 25 ఆగస్టు వరకు మాత్రమే ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి స్పెషల్ ఏంటంటే వీళ్ళ చేనేత వస్త్రాలండి. చేనేత వస్త్రాలు దేనికదే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. దట్టు క్వాలిటీ విషయంలోనూ ప్రైస్ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరము మనం లేనే లేదు. పోచంపల్లి బెడ్షీట్స్, కలంకారీ డ్రెస్ మెటీరియల్స్, శారీసు, ఖాదీ వస్త్రాలు, మంగళగిరి చేనేతలు, వరంగల్ టవల్స్, లుంగీలు, బెంగాల్ కాటన్ చీరలండి, గద్వాల్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హర్యానా బెడ్షీట్స్, జైపూర్ టప్స్, లెగ్గిన్స్, ఇంకా చిన్నపిల్లలకి వచ్చేటప్పటికి ఆడుకోవడానికి చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా కొండపల్లి బొమ్మల్లో అండి, ఏటి కొప్పాక బొమ్మలు, ఇంకా మంచి ముత్యాలు, 1 గ్రామ్ జ్యువెలరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, లెదర్ బ్యాగ్, జూట్ బ్యాగ్స్, డ్రై ఫ్రూట్స్, తినుబండారాలు, ఇంకా వుడెన్ ల్యాడల్స్ కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఇంకా నా ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే జైపూర్ బ్యాంగిల్స్ అండి. జైపూర్ బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవి శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా ఎక్సలెంట్గా ఉంటాయి. మనం ఈజీగా వాటిని యూజ్ చేయడానికి బాగుంటుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చానండి. అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన దానికి ఇప్పుడు వచ్చిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉందని చెప్పచ్చు. లాస్ట్ ఇయర్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి స్టాల్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం స్టాల్స్ సంఖ్య చాలా చాలా తగ్గిపోయింది. ఐటమ్స్ కూడా తగ్గిపోయినాయి. ఎందుకో తెలీదు. మనకి రాను రాను ఏమైపోతున్నామంటే బాగా బిజీ అయిపోతున్నామండి. మనం బయటకు వచ్చి ఒకటి చూసి మనం స్పెండ్ చేసి తీసుకునేంత టైం లేకుండే మనకి చిన్న చిన్న కొట్లకి, చిన్న చిన్న వాటికి అయితే రావడానికి ఇంట్రెస్ట్గా లేం. కానీ పెద్ద పెద్ద మాల్స్కి, షాపింగ్ మాల్స్కి, ట్రెండ్స్కి వాటికి వెళ్ళటానికి అయితే మరి తీరిక ఓపిక వస్తుంది. బట్ ఇలాంటివి మనకి తెలియక లేకపోతే మరి ఇంకేంటో మరి నాకైతే తెలియదు. కానీ అక్కడ మనకి జిఎస్టీ అని అవి ఇవి వేస్తారు. పెద్ద చాట భారతంలో ఏమొస్తుంది, బిల్ వచ్చేస్తుంది. బట్ అలాంటివి లైక్ చేస్తాం. కానీ మనకి రీజనబుల్లో ఉండి మనకి క్వాలిటీ ఇచ్చి తక్కువ ప్రైస్లో ఇచ్చే వాటిని మనము త్రో చేస్తున్నాం. మనకు అవి చీప్గా అనిపిస్తున్నాయా, లేకపోతే వాటి గురించి అవగాహన లేక వాట్ ఐ డోంట్ నో. లాస్ట్ 10 years నుంచి నేను ఇలాంటివి ఎక్కడ పెట్టినా విజిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 10 years బ్యాక్ మేము నల్గొండలో ఉండేవాళ్ళము. అక్కడ కూడా ఇవి పెట్టేవాళ్ళు. అసలు అక్కడైతే ఇంకా పెద్దగా భారీ ఎత్తున పెట్టేవాళ్ళండి. ఒక సంబరంలా చేసేవాళ్ళు. ఎంత బాగా చేసేవాళ్ళండి, అంత బాగా చేసేవాళ్ళు. ఐటమ్స్ మాత్రం నెంబర్ 1 చెప్పచ్చు. అక్కడ అప్పుడు నాకు బాగా గుర్తు, ఒక పోచంపల్లి బెడ్షీట్స్ వచ్చేటప్పటికి 2 బెడ్షీట్స్ తీసుకున్నాను, 600 రూపీస్. ఇప్పుడు రేట్ అడిగితే పోచంపల్లి బెడ్షీట్స్ ఎంతో తెలుసా అండి? 650 రూపీస్. ఎంత పెరిగిందంటారు? 50 రూపీస్ పెరిగింది. అవునా? బయట మనకు మార్కెట్లో 500 రూపీస్ నుంచి బెడ్షీట్స్ దొరుకుతున్నాయి. ఆ బెడ్షీట్స్ క్వాలిటీని, ఈ బెడ్షీట్ క్వాలిటీని నేను చెక్ చేసుకుంటే అసలు నో కంపారిజన్ అండి. నేను బయట అంటే ఇలాంటివి తీసుకోవడం అలవాటు అయిపోయిన తర్వాత నేను బయట వాటికి చాలా దూరంగా ఉంటాను. అందుకే ఇవి ఎప్పుడు పెడతారా, ఎక్కడ పెడతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. వీటి కోసం నేను బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను. బడ్జెట్లో కూడా నేను 2 కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటా. మోస్ట్ ఇంపార్టెంట్లో చాలా ఐటమ్స్ రాసుకుంటాను. మోస్ట్ ఇంపార్టెంట్లో ఇప్పుడు నాకు కావాల్సిన నీడ్ ఏంటనేది చూస్తాను. ఇక్కడికి వచ్చినాక నేను బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, పాపకి చెక్కతో చేసిన గిలకలు, సమ్ వెరైటీస్ ఏమైనా తీసుకోవాలి అనుకున్నాను. బడ్జెట్ చూసుకుంటే ఏమవుతుంది అంటే, ఒక గిలక వచ్చేటప్పటికి వీళ్ళకి సౌండ్ ఎక్విప్మెంట్ 200 ఉందండి. అది ప్రైస్ విషయం చూస్తే కొంచెం ఎక్కువగా, అంటే నా బడ్జెట్ విషయానికి వచ్చేటప్పటికి నాకు ఎక్కువగా అనిపించింది. కానీ మామూలుగా అయితే మాత్రం అది రీజనబుల్ అనిపించింది. సో నేనేం చేశాను అంటే, లిమిట్గా నాకేం కావాలి అనేది ఒక ప్లాన్ చేసుకొని పోచంపల్లి బెడ్షీట్స్ని స్కిప్ చేసేసాను. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు తీసుకోవాలి. బట్ ఈ ఇయర్ మాత్రం డ్రెస్ మెటీరియల్స్ మాత్రం చాలా తీసుకున్నాను. అలాగే జైపూర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను నేను. అలాగే నాప్కిన్స్ తీసుకున్నాను అండి. హ్యాండ్ కర్చీఫ్స్ అంటారు కదా, హ్యాండ్ కర్చీఫ్స్ తీసుకున్నాను. ఒక కట్టకు వచ్చేటప్పటికి అవి 50 ఉన్నాయి. ఎందుకు బయట కూడా దొరుకుతాయి కదా అంటే బయట కూడా చూశాను. ఒక కట్టకు వచ్చేటప్పటికి అవి 25 పీసెస్సే ఉంటాయి. ఇక్కడ వచ్చేటప్పటికి 50 పీసెస్ ఉంటాయి. ఇవి చాలా మెత్తగాను. ఇంకొకటి వచ్చేటప్పటికి మనం అంత బల్క్గా తీసుకోవటం వల్ల ఈచ్ వన్ 22 రూపీస్ పడింది అంతే. బయట వచ్చేటప్పటికి 30 నుంచి 50 రూపీస్ పడుతుంది ఎవరి హ్యాండ్కి వచ్చేటప్పటికి.
నాకు ఏదైనా కొంచెం బల్క్‌గా తీసేసుకొని, ఇంక దాని జోలికి వెళ్ళకోకుండా ఉండటం అనేది ఒక అలవాటనమాట. సో, నేను ఆ విధంగా నా బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తక్కువలో తక్కువ 6000 వరకు ఖర్చు పెట్టాల్సొచ్చింది. ఇంకా అందుకని చెప్పి నేను పోచంపల్లి బెడ్‌షీట్స్ అయితే తీసుకోలేదండి. నెక్స్ట్ ఇయర్ పెడతారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. ఈ ఇయర్ మాత్రం డ్రెసెస్, బ్యాంగిల్స్, హ్యాండ్ కర్చీఫ్స్ మాత్రమే తీసుకున్నాను. వీడియో లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఇంకొక వీడియో సెపరేట్‌గా చేస్తాను. నేనేమేమి తీసుకున్నాను ఐటమ్స్, అవి ఎంతలో తీసుకున్నాను అనేది. మీరెవరైనా కానీ డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్‌గా విజిట్ చేయండండి. ఇక్కడ 300 రూపీస్‌కి నుంచి 400 రూపీస్ వరకు మాత్రమే దీని ప్రైసెస్ ఉన్నాయి. అవి ఎలాంటివి అయినా కానివ్వండి. దుప్పటాస్ ఉన్నాయి. ప్రింటెడ్ దుప్పటాసు, కలంకారీ దుప్పటాసు అవి కూడా వచ్చేటప్పటికి మనకి 200లో దొరుకుతున్నాయి. ఫంక్షన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, చిన్న చిన్న పార్టీస్‌కి వెళ్ళాలనుకున్న ఇవి చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయనే చెప్పొచ్చు. శారీస్, లైట్ వెయిట్ శారీస్, కలంకారీ శారీస్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి అవి. నేను లాస్ట్ ఇయర్ శారీస్ కూడా తీసుకున్నాను. బట్ ఈసారి శారీస్ స్టాల్ అంత ఎక్కువగా లేదు. లాస్ట్ ఇయర్ పట్టు శారీస్ పెట్టారు. కానీ ఈసారి లేదు. అయితే నేను వెళ్ళింది సండే అంటే చాలా క్రౌడ్ ఉండిద్దేమో బాబోయ్! నాకుండేది చాలా తక్కువ టైము. నేను 8:15కి ఆ టైంలో క్లోజింగ్ టైంలో వెళ్ళాను. నేను చాలా టెన్షన్ పడుతూ వెళ్ళాను. బట్ ఇక్కడికొచ్చి చూస్తే జనాలే లేరు. స్టాల్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. అయినా బయట చూస్తే మాత్రం చాలా క్రౌడ్ ఉంది. ట్రాఫిక్ జామ్ కూడా ఉంది. ఇక్కడ మాత్రం ఎవ్వరు లేరు. ఎందుకని అడిగితే రాను అంటే ఇలాంటి వాటిని విజిట్ చేసి పర్చేస్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందండి. ఎందుకో తెలీదు. మనం ఆన్లైన్ బాగా డిపెండ్ అయిపోయాము. వాటిని ఆదరించినంతగా ఇలాంటి కళలను ఆదరించట్లేదు. రాను ఇలాంటివి ఒకటి ఉండేయి అని మనం చెప్పుకోవాలేమో. ఇలాంటి వాటికి విజిట్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. కొంత వెరైటీస్ కూడా మనకు తెలుస్తుంది. వీళ్ళేంటంటే డైరెక్ట్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వీళ్ళే సేల్ చేసుకోవటం కాబట్టి వీళ్ళు మనకి కొంచెం ప్రైస్ విషయంలో కూడా కొంచెం అటు ఇటుగా ఇవ్వగలుగుతున్నారు. అలాగే క్వాలిటీ విషయంలోకి వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది కాబట్టి మనం ఇలాంటి డైరెక్ట్గా విజిట్ చేసే అవకాశం వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.